ధనుసు రాశి వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుందో విపులంగా తెలుసుకుందాం. దాంతోపాటు పాటించవలసిన పరిహారాలు కూడా తెలుసుకుందాము. ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు. ముఖ్యమైన మార్పులు అయితే ఈ నెలలో బాగా కనిపిస్తాయి మీకు. అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది. మరియు నెల మొదటి భాగంలో గ్రహాల ప్రతికూల సంచారం కొంత ఒత్తిడికి అయితే బాగా గురవుతారు మీరు. మరోవైపు మీ రాశ్యాధిపతి గురుడు సప్తమంలో, కుజుడు దశమంలో బలంగా ఉండటం వలన మరియు నెల ద్వితీయార్థంలో భాగ్యాధిపతి సూర్యుడు రాక వలన మీకు కొంచెం అతను రక్షగా ఉంటాడు. కొంచెం విజయాన్ని అందించే అవకాశం ఉంటుంది. ఇక వృత్తిపరంగా ఉద్యోగపరంగా చూసుకుంటే మొదటి భాగం కంప్లీట్గా సవాళ్ళు ఒడిదుడుకులు ఉంటాయి. దశమాధిపతి 8వ ఇంట్లో ఉండటం వలన పనిలో అడ్డంకులు ఉంటాయి. అధికారులతో విభేదాలు, గొడవలు అవుతాయి. అయితే 10వ ఇంట్లో కుజుడు ఉండటం వలన మీ అపారమైన శక్తితో పట్టుదలతో పనిచేసే సవాలు కూడా అధిగమించే అవకాశం ఉంది. ఆగస్టు 17 తర్వాత సూర్యుడు బలపడటంతో మీ అదృష్టం కొంచెం బాగుంటుంది. అక్కడ వృత్తిలో గౌరవం, ప్రశంసలు మరియు అనుకూలమైన మార్పులు ఉంటాయి. ఇది కొంతమందికి అనమాట. ఇక ఆర్థిక పరిస్థితి చూద్దాం. ఆర్థిక పరంగా అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. అర్ధాష్టమ శని వల్ల ఇంటి వల్ల ఖర్చులు ఉంటాయి, ఊహించని ఖర్చులు ఉంటాయి. ఇంకా వాహనాలపైన కూడా ఊహించని ఖర్చులు అయితే ఉంటాయి మీకు. ఆగస్టు 27 తర్వాత లాభాధిపతి శుక్రుడు 8వ ఇంట్లోకి వెళ్ళటం వలన ఆకస్మిక నష్టాలు ఉంటాయి లేదా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు అయితే వద్దు. అయితే మీ రాశ్యాధిపతి గురుడు దృష్టి లాభస్థానంపై ఉండటం వలన ఆదాయానికి అయితే లోటు ఉండదు, కానీ విపరీతమైన ఖర్చులు అయితే ఉంటాయి. ఖర్చులు కొంచెం నియంత్రణ చేసుకుంటే చాలా మంచిది. కుటుంబ పరంగా చూసుకుంటే బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు ఉంటుంది. సలహాలు ఉంటాయి ఆయన దగ్గర నుంచి. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుందన్నమాట. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల తల్లిగారి ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరము. 9వ ఇంట్లో కేతువు సూర్యుడి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి బాగా. మరియు మీలో ఆధ్యాత్మిక చింతన పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే సాధారణంగా ఉంటుంది. గురుడు బలంగా ఉండటం వలన అనేక సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా శుక్రుడి సంచారం 10వ ఇంట్లో కుజుడి వల్ల కూడా వేడి కారణంగా రక్త సంబంధిత సమస్యలు, బీపీ లాంటివి, జీర్ణ సమస్యలు మరియు అధిక వేడి చేయడం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. భావోద్వేగాలను, ఆహారపు అలవాట్లను చాలా అదుపులో ఉంచుకోవాలి మీరు. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే మిశ్రమ ఫలితాలు. 10వ ఇంట్లో కుజుడు ఉండటం వలన కష్టపడి పనిచేస్తారు, కానీ 7, 10వ అధిపతి బుధుడు 8వ ఇంట్లో ఉండటం వలన భాగస్వాములతో సమస్యలు వస్తాయి. పనిలో అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. పెట్టుబడులకు ఇది మంచి సమయం అయితే కాదు. పెట్టుబడులు అయితే పెట్టకండి. నెల 3వ వారం నుండి అదృష్టం కలిసి వస్తుంది. కొంచెం వ్యాపారం కొంత మెరుగుపడుతుందని అనిపిస్తుంది అనమాట. ఇక విద్యార్థులు చూసుకుంటే సాధారణంగా ఉంటుంది. చదువులో ఆచరణాత్మక నైపుణ్యాలు అయితే పెరుగుతాయి. అయితే అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఏకాగ్రతకు భంగం కలుగుతుంది లేదా గృహ సమస్యల వల్ల చదువుపై వీళ్ళు సరిగ్గా చదవలేరనమాట. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి బాగా కష్టపడాలి వీళ్ళు. అప్పుడే వీళ్ళు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గించుకొని సానుకూల ఫలితాలను పొందడానికి మనం పరిహారాలు తెలుసుకుందాం. శని కోసము అంటే అర్ధాష్టమ శని కోసం ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించండి లేదా శని ఆలయాన్ని దర్శించండి. దీనివల్ల మీ గృహంలో ప్రశాంతత అయితే ఉంటుంది. శుక్రుడి కోసం శుక్రవారం నాడు లక్ష్మీదేవిని లేదా దుర్గాదేవిని అయితే పూజించండి. దీనివల్ల ఆకస్మిక నష్టాల నుంచి విముక్తి కలుగుతుందన్నమాట. గురువారం గురుడు కోసం మనము మీ రాశ్యాధిపతి బలాన్ని పెంచుకోవడానికి అంటే గురుబలం పెంచుకోవడానికి ఓం బృహస్పతియే నమః అని కానీ, దక్షిణామూర్తికి కానీ, గురుడికి సంబంధించిన టెంపుల్స్ కానీ వాళ్ళకి పూజ చేసుకుంటే సరిపోతుంది. కేతువు కోసము మీరు తండ్రిని గౌరవించటం నేర్చుకోవాలి మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల మీకు అదృష్టం అయితే పడుతుందన్నమాట. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ట్రై చేయండి ఎక్కువగా. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి.